అబ్బా సూపర్ జంపర్ మే బంపర్. వీడు సాంబిగాడు వడలో భలే దాడతాడనమాట. చూడండి ఈ వీడియో తట్టేది మామూలుగా దాటడు. ఇంట్లో పనులు చేయగానే బ్యాచులర్ రూమ్ అనగానే చెఫ్లు అందరూ బయటకు వచ్చేస్తారు. మామ టేస్ట్లు ఎలా ఉన్నాయిరా? సూపర్ అని చెప్తున్నారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. బాగుందనా? నిజం బాగుంది. హలో మా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే అలసంద వడలు చేసుకుంటున్నాం అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మినపవాడ మసాలా వడలు మించి ఉంటాయి అనమాట. మామూలుగా ఉండవు టేస్ట్. ఈ రుచి మరిగిన తర్వాత అసలు మినపవాడ మసాలా వడల ఉండాయా అని డౌట్ వచ్చేస్తుంది మీకు, అంత బాగుంటాయి. సో ఇవైతే చాలా రోజులు మనం ఇంటికాడ నుంచి తెచ్చుకొని, సో అందుకని ఏమైనా పుచ్చిపోయినా చూసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాం అనమాట. కడిగి నానబెట్టేసుకోవాలి. సో దీంట్లో కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఆ వడలు చేసుకొని చికెన్ కొంచెం గ్రేవీగా చేసుకొని ఆ వడని దాంట్లో నానబెట్టుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మాటల్లో వర్ణాతీతం అనమాట, అంత బాగుంటుంది. సూరిగాడు వీడు చెయ్యి తగలకపోతే మన రూమ్లో కూరే అయిపోదు అనమాట. ఉప్పు చూడాలన్నా కారం చూడాలన్నా ఫారెన్ నుంచి వస్తాడు. మన రూమ్లో ఇంకొక 7 స్టార్ చెఫ్ ఉన్నాడు అనమాట. ఎప్పుడు కిచెన్లోకి రాడు. మామ ఈరోజు వడలు చేస్తున్నాం, ఎవరో తట్టంటారా అంటే ఇంద్రా సినిమాలో బామ్మ చెప్తుంది కదా, సో చిరంజీవి వేస్తాడు నేనున్నాను నాయనమ్మా అంటూ, అట్లా వచ్చాడు మా మామ ఈరోజు. నేనున్నాను మామ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాచులర్ రూమ్లో నేను వంట చేస్తాను మామ అని అన్నాడంటే వాడిని అసలు ఆపకూడదు. మనం వాడి చేత చేయాల. ఎందుకంటే ఎప్పుడు అమావాస పౌర్ణమి గది చేస్తాడా, భలే తడుతున్నాడు మామ. ఇంట్లో ఆడవాళ్ళు కూడా తడతారో లేదో తెలియదు కానీ సూపర్గా చేస్తున్నాడు వాళ్ళు. అయితే నేనే కొద్దిసేపు ఆశ్చర్యానికి గురైపోయినాను. మామ మధ్యలో ఎందుకు బొక్క పెడతారా అంటే, ఇంట్లో పెడతారు మనము పెడతాం అట్టుగా చెప్పురా అంటే ఏమో తెలియదు అంటున్నాడు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసింది మామ, హోల్ ఎందుకు పెడతారు. మామ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ అలాగే నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ చేసేయండి. సో ఇంకైతే మనం వడలు నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇవి ఎర్రగా ఉన్నాయి కదా, మాడిపోయి అనుకోవద్దు. సో ఇవి ఎలాగే వస్తాయి. పిండి రుబ్బుకునేటప్పుడు కూడా మెత్తగా రుబ్బేసుకోవద్దు, మినపప్పులో రుబ్బుకున్నట్టు. ఇవి కొంచెం బేళ్ళగా తగిలితే అప్పుడే రుచి అనమాట. దీనికి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ అలసంద వాళ్ళు అయితే వేడిగా ఉన్నప్పుడే తినాలన్నమాట. చల్లగా పోయినప్పుడు తినాలి అస్సలు బాగోవు టేస్ట్. అయితే వేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఒక పక్క వడలు అయితే పూర్తి అయిపోవచ్చేసినాయి. ఇంకా చికెన్ చూసుకుందాం. సో చికెన్ అయితే నీట్గా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం మసాలాలు వేయించుకుందాం. మసాలాలు అంటే అల్లం పేస్టు, ధనియాల పొడి ఒక బాండ్లో పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అల్లం పేస్టు ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసేసింది పచ్చివాసన పోయేంత వరకు. సో ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే మనం చికెన్ పులుసుగా చేసుకునేది, సో అందులో డైరెక్ట్గా వేసేస్తే వేగం అనమాట బాగా. సో అందుకని అయితే ఇలా పక్కన బాండ్లో పెట్టుకుని ఏం చేసుకుని అమ్మట వేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి ముక్కలకు కూడా బాగా పడుతుంది అనమాట ఆ మసాలాలు అవి. సో ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకోండి చికెన్లో వేసేసుకొని. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చండి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి మంచిగా ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. సో ఈ లోపల కొంచెం ముచ్చట్లు సరదాలు వేస్తున్నారు, ఇంకా కాలుస్తున్నారు అనమాట. సో మనకి సరిపోయిన వాటర్ పోసేసుకోండి. ఎందుకంటే మన రూమ్లో మంది ఎక్కువలే, అందుకని వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీకు ఎంత కావాలో అంతే పోసుకోండి. ఇవైతే కొబ్బరి పాలు అనమాట. కొబ్బరి పాలు పోసుకుంటే గ్రేవీ అనేది చిక్కబడుతుంది అనమాట. నీళ్ళుగా లేకుండా కొంచెం గట్టి పడుతుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని అయితే కొబ్బరి పాలు పోసుకుంటాం. అండ్ అలాగే చికెన్కి కూడా మంచిగా టేస్ట్ పడుతుంది. సో ఇలా పులుసు ఉడకతా ఉంటే అలా కొంచెం వడ తుంచుకొని ఆ పులుసులో నానబెట్టుకొని మొక్క పెట్టి తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇట్లాంటి అనుభూతి నా భవిష్యత్తు మామూలుగా లేదు. సో ఇలా పులుసు అంతా చిక్కబడేదాకా బాగా ఉడకనిచ్చుకోండి, కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్పుడే దించేసుకోండి. ఇంకా చికెన్ కర్రీ వడలు అయితే అయిపోయింది. ఇంకా అందరం అలా కలిసి కూర్చునేసి కొంచెం వడలో చికెన్ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా, అసలు ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా అందరు కలిసి తింటుంటే. సో మా రూమ్లో గొడవ ఏంటంటే చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వడేసేది ఒక గుండెకాయ, దానికోసం కొట్టుకుంటూ ఉంటాం అనమాట. గుండెకాయలు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి, బాగా తినేవాళ్ళు. నేనైతే పిచ్చగా తింటాను అనమాట. సో ఇంక నేనైతే ఒక 3 వడలు వేసుకొని మంచిగా పులుసు ఎక్కువ వేసుకున్నాను అనమాట. మొక్కలో పులుసు గట్టిగా ఉండాలి. చికెన్ అంటే మామూలుగా ఉండదు కదా. సో మీకు చికెన్ అంటే ఇష్టం, మటన్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. చూడండి పులుసు ఎలాగుందో, కొంచెం గట్టిపడింది. మీకు అలా ప్లేట్లో అలా కనిపిస్తుంది కానీ అలా నానబెట్టేసుకొని అబ్బబ్బబ్బబ్బబ్బా, లిటరలీ ఒక్కసారి మీరు కూడా అనుభవించండి ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో. మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. సో ఇంకా అలా నానబెట్టేసుకొని చికెన్ మొక్క వడ తింటుంటే అసలు నేను మాట్లాడలేకపోతున్నా, అంత బాగుంది టేస్ట్. అయితే మీరు కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేసిండి ఎలా వచ్చింది ఏంటి అనేది, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేసేసిండి. ఇంకా అందరం అయితే అలా కలిసి కూర్చొని తింటుంటే ఇంట్లో తిన్న ఫీల్ వస్తుంది మామ.
నిజంగా చెప్పాలంటే బ్యాచిలర్స్ అంతా అలా కలిసి కూర్చొని తింటేనే చాలా బాగుంటుంది. నా బొంగేం కాదు, ఎవరన్నా రాకపోయారనుకో అయిపోద్ది వాళ్ళ కర్మ. అందుకనే బ్యాచిలర్ రూమ్లో ఎప్పుడైనా అందరు కలిసి కూర్చొని తింటారు. ఒకడికి ఎక్కువలే ఒకటి తక్కువ లేదనమాట. మీ రూమ్లో కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ చేసి మర్చిపోకుండా. సరే మామ, వెళ్ళొస్తా, ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.